హోం జాతీయం బిఎస్ఎన్ఎల్కు పునరుజ్జీవం. జాతీయం బిఎస్ఎన్ఎల్కు పునరుజ్జీవం బై అక్షర టుడే నవంబర్ 17, 2024 0 అక్షర టుడే వెబ్డెస్క్ ప్రభుత్వ భాగస్వామ్య టెలికమ్యూనికేషన్ సంస్థ బిఎస్ఎన్ఎల్ పునరుజ్జీవం పొందుతోంది. గత 2 నెలల్లో కొత్తగా 65 లక్షల కొత్త వినియోగదారులను అందుకుని జియో, ఎయిర్టెల్ కంపెనీలకు గట్టి పోటీదారుగా నిలుస్తోంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇదే సమయంలో 40 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. బిఎస్ఎన్ఎల్ విస్తరణను ప్రశంసిస్తూ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ ఫ్రెండ్లీ టారిఫ్ ప్లాన్లతో కొత్త వినియోగదారులను వేగంగా జోడించుకుంది. వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్ కనెక్టివిటీని అందించడానికి కృషి చేస్తోందని అన్నారు. 51,000 టవర్ల ఇన్స్టాలేషన్, సమీప భవిష్యత్తులో టారిఫ్లను పెంచబోమని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. సంస్థ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఇటీవల 51,000 కొత్త 4G మొబైల్ టవర్లను ఇన్స్టాల్ చేసింది. వాటిలో 41,000 కంటే ఎక్కువ టవర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. జూన్ 2025 నాటికి 1,00,000 4G మొబైల్ టవర్లను ఇన్స్టాల్ చేయాలని యోచిస్తోంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఏకకాలంలో వాణిజ్య 4G సేవను ప్రారంభించనుంది. 5G నెట్వర్క్ పరీక్షలు. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ తన 5G నెట్వర్క్ను కూడా పరీక్షిస్తోంది. 4G నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం అయిన వెంటనే 5G సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. శాటిలైట్ టు డివైస్ సర్వీస్. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో శాటిలైట్ టు డివైస్ సర్వీస్ను దేశంలో ప్రారంభించిన మొదటి టెలికాం ప్రొవైడర్గా బిఎస్ఎన్ఎల్ నిలిచింది. ఉపగ్రహ ఆధారిత సేవ, అత్యవసర సమయాల్లో కమ్యూనికేషన్లు ఏర్పాటు దీని ప్రత్యేకత.